పెట్టిండ్రు. మిగిలింది పార్టీకి పనిచేసే దాంట్లో ఫెరోజ్ ఖాన్ సెకండ్లో ఉన్నాడు. ఈరోజు మొత్తం అటు ఎంఐఎం కానీ కాంగ్రెస్ వర్సెస్ ఎంఐఎం ఉంటే ఎంత ఉన్నా ఆయన బాగా గట్టిగా పోరాడి ఇది ఉన్నాడు. లాస్ట్లో తక్కువ మెజారిటీతో కూడా మొన్న కూడా ఓడిపోయాడు. ఒకవేళ అవకాశం ఉండి ఆయనకు కూడా ఎమ్మెల్సీ ఇచ్చి ఈరోజు మంచిది చేసి ఉంటే కూడా పార్టీకి పనికొచ్చేది. కానీ ఎమ్మెల్సీ మన అమీర్ అలీ ఖాన్ గారికి ఇచ్చారు కాబట్టి ఒకవేళ ఇప్పుడు ఆయననే అవకాశం ఉంది కాబట్టి యాజ్ ఎమ్మెల్సీగా ఆయన మైనార్టీ కోటాకి అని ఉన్నాడు కాబట్టి ఆయనకి ఇస్తామన్నారు. మళ్ళీ ఎందుకు డిలే అయిందో నా ఉద్దేశంలో మటుకు ఈ రామ్లమ్మకు ఒకటి ఎమ్మెల్సీ పరంగా ప్లస్ బీసీ మహిళా రెండు, ఇప్పుడు మీరు ఇంకొకటి అడిషనల్గా యాడ్ చేస్తారు మూడోది. ఆ రకంగా ఆలోచన ఎమ్మెల్సీ అన్నట్టు ప్లస్ మహిళా. రామ్మోహన్ గారు మాట్లాడుతూ కూడా వీలైతే శాఖలు కొంచెం పెంచడం అలాంటి ప్రయోగాలు కూడా చేయొచ్చు అన్నటువంటి ఒక ప్రతిపాదన కూడా చెప్పారు ఆయన. అంటే నేనేమంటున్నా రాజశేఖర్ గారు, రామ్మోహన్ గారు అనుభవంతో చెప్పిన మాట అది. రైట్. జనరల్గా ఏమంటే మీరు కూడా అలాంటి అంశాలు పై స్థాయికి తీసుకువెళ్ళడం కూడా ఒక రకంగా న్యాయం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు మనం మాట్లాడేది లైవ్ డిబేట్లో మాట్లాడుతున్నాం, ఏదో మనం పక్కన మాట్లాడేది కాదు. ఇది ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ప్రజలకు ఏదైతే అధికారం దగ్గరికి పోవాలా, ప్రజల వద్దకు పాలన లాగానే ఉండాలనేది ఆలోచిస్తున్నారు. ఇది కాంగ్రెస్ పాలన కాదు, మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని ఒక నినాదంతో ముందు పోయినాం కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన హామీ పరంగా కానీ లేకపోతే మనం ఏదైతే చేస్తున్నాయి కూడా ఖచ్చితంగా ప్రజలలోకి తీసుకుపోవాలంటే ఈరోజు రామ్మోహన్ గారు చాలా అంటే పర్ఫెక్ట్గా మాట్లాడడం జరిగింది. ఒకవేళ అధిష్టానం చెప్పి, ముఖ్యమంత్రి గారు చెప్పి, మంత్రులు చెప్పి, లేకపోతే కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలు చెప్పి, కార్యకర్తలు కానీ సెకండ్ లైన్ లీడర్షిప్ డివిజన్లో కానీ అక్కడ పోయి ఇంటింటికి పోయి సర్వేకి పోతే వాళ్ళు జనరల్గా ఏమి ఇచ్చిండ్రు ఏం చేయలేదు అనేది పోయిన వాళ్ళని ప్రశ్నిస్తారు. అది చాలా అంటే చాలా ఓపెన్గా చెప్పడం జరిగింది రామ్మోహన్ రావు గారు. అయితే ఒకటి ఏమంటే ఇప్పుడు ఈ జరిగిన సమీకరణలో ఆలోచిస్తే ఈరోజు మనం అనుకున్న లైవ్ డిబేట్లో ఏదైతే మంత్రివర్గం గురించి మనం మాట్లాడినాం కాబట్టి ఇంకొక ఇద్దరికి మటుకు ఖచ్చితంగా ఏదైతే సామాజిక న్యాయంలో ఇంకిద్దరికి రావాల్సి ఉంది అనేది ఒక మాట ఏదైతే మనం అధిష్టానంకి కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా 3 ఉన్నాయి కాబట్టి జరగవచ్చు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఇంకొక పాయింట్ మీరు మళ్ళీ ఇంతకుముందు రామ్మోహన్ గారితో కూడా ఒక మాట మాట్లాడిన పేరు, ఖచ్చితంగా అవసరమైతే కొంతమందిని ఒక ఇద్దరిని మార్పులు చేర్పులు చేస్తారనేది కూడా నాకు కూడా ఉన్న సమాచారం. ఒక మహిళని ఒక పురుషుడిని అంటే ఇద్దరిని ఎవరిని వాళ్ళని మార్పులు చేర్పులు చేస్తారా అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. మేబీ అది కూడా జరగవచ్చు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి జరిగిన దాంట్లో మటుకు ఏదైతే రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్ ఏదైతే ప్రాతినిధ్యం లేదో దానికి మటుకు ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు అమీర్ అలీ ఖాన్కి ఇస్తే ఆయన లోకలే కాబట్టి హైదరాబాద్లోనే ఉంటాడు, హ్యాబిట్స్ ఏరియానే కాబట్టి ఒకవేళ అట్లా బంజారాహిల్స్ హ్యాబిట్స్లో ఉంటాడు, అలా ఆఫీస్ అయితే మౌజంజా మార్కెట్ దగ్గర. ఒకవేళ అట్లా అనుకుంటే ఆయనకి ఇచ్చిన హైదరాబాద్ కొంచెం కవర్ అయినట్టే అయిపోతుంది. ఇక మిగతా ఏం జరుగుతుంది అనేది ఇంకోటి ఒక ఫైనల్ సూచన ఏంటంటే పార్టీలో నిజంగా కూడా ఏదైతే ఖచ్చితంగా కష్టపడిన వారికి ఇస్తా అని చెప్పి మీనాక్షి నటరాజన్ గారు అన్నారు కాబట్టి నేను ఏదైతే సూచన సలహాలాగా నేను చెప్పిన దాన్ని బట్టి కూడా పాటించాలని చెప్పి కోరుకుంటున్నాను. రైట్. థ్యాంక్ యూ శివలాల్ గారు చర్చలో పాల్గొన్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. రామ్మోహన్ రావు గారు చూద్దాం అంటే మీరు అన్నట్లు అలాంటి న్యాయం కూడా జరగాలని కోరుకుందాం. ప్రత్యేకంగా ధన్యవాదాలు మీ ఇద్దరికి కూడా. చూద్దాం అంటే కాంగ్రెస్